రైట్ లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీకి అడ్డంగా దొరికాడు ఇద్దరు అధికారులు. ధరణి పోర్టల్లో రికార్డులు తారుమారు చేసేందుకు 8 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్. ప్రస్తుతం భూపాల్ రెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ధరణిలో ఒక పని చేసేందుకు 8 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డితో పాటుగా సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసాలను ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. రైట్ జక్కడి ముత్యం రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్ను ట్రాప్ చేసింది ఏసీబీ. ధరణి వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ భూముల నుంచి 14 గుంటల భూమిని తొలగించాలని కోరాడు బాధితుడు. అయితే ఈ పని చేసేందుకు 8 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి. బాధితుడు కారులో డబ్బులు తీసుకొస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇక జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకుంటున్నట్లు ఏసీబీకి చెప్పారు సీనియర్ అసిస్టెంట్. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీకి అడ్డంగా దొరికారు ఇద్దరు అధికారులు. ధరణి పోర్టల్లో రికార్డులు తారుమారు చేసేందుకు 8 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్. ప్రస్తుతం భూపాల్ రెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ధరణిలో ఒక పని చేసేందుకు 8 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డితో పాటుగా సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసాల్లోనూ ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఇక జక్కడి ముత్యం రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్ను ట్రాప్ చేసింది ఏసీబీ. ధరణి వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ భూముల నుంచి 14 గుంటల భూమిని తొలగించాలని కోరారు బాధితుడు. ఇక ఆ పని చేసేందుకు 8 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి. ఇక బాధితుడు కారులో డబ్బులు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకుంటున్నట్లు ఏసీబీకి చెప్పాడు సీనియర్ అసిస్టెంట్. Mira,